ఈ మకర రాశి వాళ్ళకు రాశాధిపతి అయినటువంటి శనేశ్వరుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశికి 2వ ఇంట రాహు, 8వ ఇంట కేతువు, 2వ తేదీ నుంచి గురువు 7వ స్థానంలోకి వచ్చి ఉచ్చస్థితిలో పొంది రాశిని చూడడము. అదేవిధంగా 8వ తారీఖు నుంచి ఈ రాశికి అత్యంత శుభగ్రహమైనటువంటి శుక్రుడు కర్కాటకంలోకి వచ్చి రాశిని చూస్తున్నాడు. 22వ తారీఖు నుంచి బుధుడు, అంటే ఈ రాశికి భాగ్యాధిపతి, మిథునంలో నుంచి అంటే 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి వచ్చి రాశిని చూస్తాడు. కుజుడు 20వ తారీఖు నుంచి బాధకాధిపతిని కుజుడు 4వ ఇంటి నుంచి 5వ ఇంట్లోకి వస్తున్నాడు. ఈ గ్రహ సంచారిత చూస్తే ఈ రాశి వాళ్ళకు బుధుడు శుక్రుడు రాశికి సప్తమంలోకి రావడము చాలా శుభ ఫలితాలు. శుక్రుడు 8వ తారీఖు నుంచి వస్తే బుధుడు 22వ తారీఖున వస్తున్నాడు. 2వ తారీఖున గోచారరీత్యా గురువు 7వ ఇంట్లోకి రావడం మంచిది. కానీ ఈ గురువు వ్యయాధిపతి, తృతీయాధిపతి, ఈ రాశికి పాపగ్రహమే, కానీ గోచారరీత్యా ఆయన శుభస్థానంలోకి వస్తున్నాడు. ఇది మంచిది.